ఎంతమంది యవనస్తులు బీటెక్ చదివాం, ఎంబీఏ చేశాం, బీబీఏ చేశాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాం, మాకు ఉద్యోగాలు లేవు అన్నవారు ఒకసారి చేయి చూపించండి. కొంచెం బాగా చూపించండి. మీరేమనుకోకపోతే నిలబడండి. మీకు ఉద్యోగంలో వచ్చును కాక నేను ప్రార్థన చేయాలని ఉంది. మీరు ఉద్యోగం వచ్చిందని నాకు మళ్ళీ వాట్సాప్ పెట్టాలి. ఈ రాత్రి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఈ నిరుద్యోగ సమస్య ప్రభుత్వాలు తీర్చలేవు. మన బాధలు తీర్చగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎర్రరాయి పెట్టి కొట్టుకున్నా, తెల్లరాయి పెట్టి కొట్టుకున్నా, నల్లరాయి పెట్టి కొట్టుకున్నా పగిలేది మన గుండె. కాబట్టి మనుషుల్ని నమ్మకండి, దేవుని నమ్మండి. మీకు నా నెంబర్ తెలుసు అనుకుంటా, 954041. మీ పేరుతో పాటు ఒక వాట్సాప్ పెడితే చెన్నైలో ఉపవాస ప్రార్థనలో కూడా మీకోసం గుర్తుపెట్టుకుంటాను. మీరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. వచ్చిన ప్రార్థన మీకోసం అలాగే చేసేస్తాను. ఉండండి, నిలబడే ఉండండి. ఇంకెవరికైనా ఉద్యోగం ఉందండి, కానీ నా చదువుకు తగిన ఉద్యోగం లేదు, నేను చదివింది ఒకటి, చేసేది ఒకటి, నేను టెంపరీ బేస్లో చేస్తున్నా. ఇవాళ చాలామంది చెప్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నాం. అది ఎప్పుడు ఊడిపోద్దో మాకే తెలీదు. నెక్స్ట్ స్టేజే కొంతమంది వేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీడియేటర్లు, బ్రోకర్లు, మధ్యవర్తులు ఉద్యోగాన్ని నీ దగ్గర డబ్బులు వసూలు చేసి నీకు ఇచ్చినట్టు ఇచ్చి నేను ఎప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది మనుషులు చేసే సహాయం, అది పనికిరాదు. దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవడు నిన్ను దింపలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎవడు నిన్ను శపించలేడు. నీ తల ఎత్తువాడు ఆయనే. నన్ను నమ్మిన వారిని నేను విడవనన్నాడు. యవ్వన కాలంలో ప్రభువుని పట్టుకోండి. వృద్ధాపిల్ల కూడా నా అలాగా దర్జాగా నిలబడగలుగుతారు. నా 18వ సంవత్సరంలో ప్రభువుని పట్టుకున్నా, ఉద్యోగం పట్టుకోవాలా, ప్రభువుని పట్టుకున్నా, నాకేది తక్కువ చేయలేదు నా దేవుడు. నా ఆరోగ్యం నాకు ఇచ్చాడు. 73 సంవత్సరాలు అయినా పరిగెడతాం, రండి చూద్దాం మీరు నేను. లోకానికి ఇవ్వకండి మీ శ్రమ అంతా. ఫరో దగ్గర కష్టపడుతున్నారు. ఫరో బానిస పని చేయిస్తున్నాడు వాళ్ళని. బండ సాగిరి చేయించి తిండి కూడా పెట్టలేదు. దేవుడి చేతుల్లోకి వచ్చాడు మోషే. ఆకాశపు శక్తిని భూలోకానికి తిప్పగలిగిన వాడు అయ్యాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా నీ ఉద్యోగంలో అలా వాడుకుంటాడు. ఉద్యోగం అనేది ఒక టెంపరీ, లోకంలో మనకి తాత్కాలికమైన పోషణ మాత్రమే. దేవుని ప్రణాళిక ఉంది యవ్వన బిడ్డలారా మీకోసం. అది మీరు ఎరిగితే మీరు ఎక్కడుంటే అక్కడ 100 ఫలించబడతారు. ఇస్సాకు అన్య దేశంలో ఉండి, కరువు కాలంలో ఉండి విత్తనం వేసినప్పుడు 100 ఫలించాడు. ఎందుకు తెలుసా? దేవుడు అతనికి తోడయ్యడం వలన అంతకంతకి మిక్కిలి గొప్పవాడకు వరకు అతడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. మీరందరూ సాధారణమైన ఉద్యోగాలు కాదు, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఉండే ఉద్యోగం కాదు. మిమ్మల్ని దేవుడు తలగా ఉంచుతారు కానీ తోగ్గా ఉంచనన్నాడు. నమ్మండి, మీ జీవితాలు ప్రభుకి ఇవ్వండి, మీ యవ్వనకాలాన్ని దేవునికి అప్పగించండి. పాపమునకు దూరముగా పారిపోండి, యవ్వనేచ్ఛలను విడిచిపెట్టండి. ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును వెంటాడండి. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మీలో కొంతమంది మీరు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, వీళ్ళు శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు. పరిశుద్ధుడని ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నడనడికి ఆశీర్వాదము కదా. ఈ యవ్వన బిడ్డలు నీ దృష్టిలో ఉన్నారు. వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ వెరిగావు కదా. నిన్ను ప్రేమించి నీ సన్నిధికి వచ్చారు కదా. నీవు ఆశీర్వదిస్తే వారి జీవితాలు వర్ధిల్లుతావని నమ్మి నిలవబడి అందరి ముందు నీ కృప కొరకు వేడుకుంటుండగా ఏం చేస్తావో, ఎలా చేస్తావో మాకు తెలియదు కానీ అద్భుతాలు చేసే దేవుడు అని ఈ యవ్వన బిడ్డలు వ్యక్తిగతంగా ఎరగటానికి వారి క్వాలిఫికేషన్స్కు తగినటువంటి రీతిగా
ఉన్నతమైన స్థితిలో వారికి కావలసిన వృత్తిని లేక జాబ్ని లేక నీ ప్రణాళికలను బయలుపరిచి నా దేవుడు నన్ను దీవించాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయము చేయము. ఏ మనిషి ద్వారా మాకు సహాయం వచ్చినా అది పైనుండి వచ్చిన సహాయమే అని నమ్ముతున్నాం కనుక నీవు మాత్రమే మనల్ని ఆశీర్వదించగలవు. సమస్తమైన ఘనత మహిమ నీవే తెచ్చుకొనుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చింతించనీలా